అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. హైదరాబాద్ వచ్చానంటే సంధ్యమ్మ గిరగిరా నన్ను తిప్పుతూనే ఉంటుందండి. నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తానండి. యాక్చువల్గా అన్నయ్య వాళ్ళు రమ్మన్నారు వాళ్ళ ఇంటికి. కానీ అక్క మామయ్య వాళ్ళు కొంచెం బిజీ ఉన్నది, ఇప్పుడు రాలేమని అన్నారు. అందువల్ల నేను రెగ్యులర్గానే వెళ్తూ ఉంటాను కదా, పండగ సీజన్ కదండి, పండుగలో మన ఇంటి దగ్గర గోబిళ్ళు పెట్టే పని ఇది ఉన్నది కదా, అందుకని ఈ ట్రిప్కి నేను కూడా వెళ్ళిపోతాను అన్నయ్య, నెక్స్ట్ టైం వస్తాను అని చెప్పాను అన్నయ్య వాళ్ళతోటి. ఇక ఈరోజేమో నాకు కొంచెం లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళాలన్నమాట అండి. నేను అక్కడికి వెళ్ళే ముందు మనం రెగ్యులర్గా ఒక చోటకి వెళ్తామండి హైదరాబాద్ వెళ్తే, చార్మినారు, బేగం బజారు. నాకైతే భలే సరదాగా ఉంటుందండి. సంధ్య కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది, నేనున్నానని అంటే ఇంకా ఎంజాయ్ చేస్తుంది అనమాట. స్టిచ్చింగ్ మెటీరియల్ ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటానండి, అంటే వర్క్స్ అవి చేసుకునే మెటీరియల్. ఆ షాప్కి ఎప్పుడు మేము ఆర్కే కలెక్షన్స్ అనుకుంటా అక్కడికి వెళ్తాము. ఈసారి ఏంటో 5000 బిల్ చేసే వాళ్ళకేనండి రిటైల్ తీసేసాము, హోల్సేలే ఓన్లీ అనేసరికి ఇక అది మానుకున్నాం అనమాట. అక్కడే బోల్డ్ అన్ని షాపులు ఉంటాయండి బేగం బజార్లో, అన్నీ చూస్తూ ఉన్నామన్నమాట. ఈ చున్నీల షాప్కి వెళ్తే చున్నీలు నాకు భలే బాగా నచ్చినాయండి. ఇది 950 అంట, ఎంబ్రాయిడరీ ఉన్నది, తర్వాత పిచ్వాయి డిజైన్ ఉన్నది, క్లాత్ బాగుంది, అంతా బాగున్నాయి. ఇట్లా రకరకాల చున్నీలు ఏయో అన్నీ చూస్తూ ఉన్నామన్నమాట. చాలా కొన్నాయన్నీ సంధ్య చూపిస్తుందిలేండి తన వీడియోలో. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపించారనమాట అండి. మీ వీడియోస్ చూస్తుంటే మా ఊరిని, అమ్మమ్మ వాళ్ళని అందరినీ కూడా చూసినట్లు అనిపిస్తూ ఉంటుందండి. మేము మా ఊరిని మిస్ అవ్వట్లేదు అని అనిపిస్తుంది అని మీరందరూ చెప్పేదేనండి. అందరూ అదే మాట చెప్తూ ఉంటారు, చాలా సంతోషం కలుగుద్దండి. ఇక వారికి కూడా బాయ్ చెప్పి, ఏయో చిన్న చిన్న షాపులన్నీ వరుసగా ఉంటాయండి బేగం బజార్లో. ఇలా కుచ్చులని, చున్నీలని, టాజిల్స్ అని ఇట్లా రకరకాలు తక్కువ ప్రైజే ఉన్నాయండి. టాజిల్స్ అయితే 100 రూపీస్కి చాలా రకాలు ఉన్నాయి. అట్లనే ఈ చున్నీలు కూడా బాగున్నాయండి, ఎంబ్రాయిడరీ చుట్టూ చేసి ఉన్నది, క్లాత్ కూడా బాగుంది. రమ్యకిను సంధ్యకి తీసుకున్నారనమాట. మీరు ఎవరైనా హైదరాబాద్ వెళ్తే కంపల్సరీ బేగం బజార్ వెళ్ళండి. కానీ పలానా వస్తువు కోసం వెళ్ళాలి అనుకుంటే మాత్రం కష్టం అండి. అక్కడ ఉన్న వాటిల్లో మనకి నచ్చినవి ఏయో కొనుక్కుని తెచ్చేసుకోవటమే అంతే, ఎందుకంటే అన్నీ చవకగానే ఉంటాయండి. ఏమండి బేగం బజార్ వెళ్ళంగానే ఒక తలనొప్పి పని చేసామండి, ఓ పిచ్చి పని అనుకోండి. అసలు ఈ కలర్స్ని చూసి టెంప్ట్ అయిపోయి బోలెడన్ని కలర్స్ తీసేసుకున్నామండి. ఈ కలర్స్ ప్యాకెట్లు వచ్చి ఒక్కొక్కటి 10 రూపాయలు అని అంటే, అబ్బా 10 రూపాయలకి పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉన్నాయి అని చెప్పి బోల్డ్ అన్ని కలర్స్ తీసేసుకున్నామండి. అవన్నీ చాలా వెయిట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మేము చార్మినార్ వెళ్ళాలి అని కదా, చార్మినార్ మొత్తం ఆ బ్యాగ్ అంతా పట్టుకుని తిరిగిందనమాట అండి సంధ్య. అసలు ఎంత పొరపాటు పని చేసామేంటా అని చెప్పి చాలా బాధపడ్డాము, నవ్వు కూడా వచ్చిందనమాట. ఒక్కోసారి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాము అని చెప్పి. ఇక చార్మినార్లో అయితే ఏం కొనలేదండి. ఇక అక్కడి నుంచి నేను ఫేజిల్ క్లినిక్కి వెళ్ళానండి, ఎందుకంటే నేను లేజర్ ట్రీట్మెంట్ అక్కడ తీసుకుంటున్నాను. ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను కదా అండి. మనకి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఈ మెనోపాజ్ అంటాం కదండి, ఆ టైం వచ్చేసరికి ఇక అప్పర్ లిప్ మీద, చిన్ మీద అన్వాంటెడ్ హెయిర్ విపరీతంగా వచ్చేస్తూ ఉంటుందండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ ప్రాబ్లం ఎదుర్కొంటూ ఉన్నామండి. ఇదివరకు మన అమ్మలో టైంలో అయితే అంత ఎవరికో కానీ ఉండేది కాదు ఈ ప్రాబ్లం. బహుశా ఫుడ్ వల్ల అనుకుంటండి, అందరికీ ఇంచుమించు ఈ ప్రాబ్లం ఉంటుంది, చిన్న పెద్ద తేడా లేకుండా. నాకు కూడా ఇక మెనోపాజ్ తర్వాత అన్వాంటెడ్ హెయిర్ వస్తూ ఉన్నదనమాట. దానికి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నానండి, లేజర్ ట్రీట్మెంట్ ఫేషియల్ క్లినిక్లో తీసుకున్నాను కదా, మీకు గుర్తుండే ఉంటుంది. పులిపుర్లు వస్తే నా మెడ మీద ఫస్ట్ ఆ ట్రీట్మెంట్కి వెళ్ళాను అనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది, ప్రాబ్లం అంతా చక్కగా సెట్ అయిపోయింది. అప్పుడు నేను ఈ అన్వాంటెడ్ హెయిర్కి కూడా లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశానండి. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా కూడా వెళ్తున్నాను. అంటే అది ఒక్కసారికో మంత్రం వేసినట్లు అన్వాంటెడ్ హెయిర్ పోదండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది, సిట్టింగ్స్ ఉంటాయి కదా. అందుకని నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. చాలా బాగున్నదండి, ఎందుకంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ పిచ్చిగా వస్తుందండి. పూర్వం మన అమ్మమ్మల టైంలో అయితే వాళ్ళకి ఆ ప్రాబ్లం అంతలా ఉండేది కాదు. ఇప్పుడు ఏంటో ప్రతి ఒక్కళ్ళకి అప్పర్ లిప్కి, చిన్నికి ఎంత ఈ అన్వాంటెడ్ హెయిర్ చాలా చికాగ్గా ఉంటుందండి. ఎలా పడితే అలా ఉండటం అంత సభ్యతగా ఉండదు కదా. మనం ఏం చేస్తాం, ఫేషియల్ రేజర్ యూజ్ చేయటమో లేదా థ్రెడ్డింగ్ చేయటమో, అది
టెంపరరీ సొల్యూషన్ అనమాట, అంతే అండి. మనం పర్మనెంట్గా మాత్రం ఈ లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోవటం చాలా మంచిదండి. నేను ఆల్రెడీ చేయించుకుని చెప్తున్నాను, చాలా లైట్ అయినాయి నాకు. అంటే ఆల్రెడీ 2 సిట్టింగ్స్ అయినాయి, ఇప్పుడు 3rd సిట్టింగ్ అనమాట అండి. మొత్తానికి 6 సిట్టింగ్స్ పడతాయి అంటండి. ఏమంటే ప్రాబ్లమ్ని బట్టి అనమాట. ఎందుకంటే నాకు కొంచెం ఈ అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం ఎక్కువగానే ఉంది, అందువల్ల కొంచెం సిట్టింగ్స్ ఎక్కువ పడుతున్నాయి అనమాట. కాకపోతే ఇది పర్మనెంట్గా ఇక హెయిర్కి ట్రీట్మెంట్ కాబట్టి మనం చక్కగా చేయించుకోవచ్చండి. మన ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో వీరి నెంబర్ ఇస్తున్నాను, మీరు కాంటాక్ట్ చేయండి, చక్కగా ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద తలనొప్పి ప్రాబ్లం అండి, నాకు బాగా తెలుసు. అలానే నా ఫేస్ మీద కొంచెం లైట్గా ఓపెన్ పోర్స్ కనిపించడం, లైట్ రింకిల్స్ స్టార్ట్ అవ్వటం జరుగుతోంది. చిన్న ట్రీట్మెంట్ ఉన్నదండి, చేస్తాము అని అన్నారు. ఫేషియల్ క్లినిక్లో ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా కాంపెయిన్ కండక్ట్ చేస్తున్నారండి. ఈ కాంపెయిన్ ఆఫర్లో ఎప్పటి నుంచి అంటే ఈ 20th నుంచి January 10th వరకు కూడా ఈ ఆఫర్లు నడుస్తాయి అన్నమాట. అంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్ ఉన్నదనుకోండి, అది 599 నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే హెయిర్ ట్రీట్మెంట్ అనుకోండి 999 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా వీటితో పాటు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. అలానే సెలూన్ సర్వీసెస్ అంటే మెనిక్యూరు, పెడిక్యూరు ఇటువంటివి ఉంటాయి చూడండి, ఫేషియల్, ఇటువంటి వాటి మీద కూడా ఒకటి మనం పే చేస్తే ఒక ఫ్రీ గిఫ్ట్, అంటే ఇంకొక ట్రీట్మెంట్ ఏదన్నా ఫ్రీది, ఇటువంటివి కూడా ఉన్నాయన్నమాట. ఈ ఆఫరు December 20th నుండి January 10th వరకు ఉంటుందన్నమాట అండి. నేను వీరి ఫోన్ నెంబర్లు అవి ఇస్తాను, మీకు ఏమైనా వివరాలు కావాలంటే కనుక్కోండి. ఎందుకంటే ఈ ఆఫర్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవటం బెటర్. ఇప్పుడు సపోజు ఫేషియల్ హెయిర్, అన్వాంటెడ్ హెయిర్కి అనుకోండి స్టార్టింగ్ 600 నుంచి, అలానే హెయిర్ ట్రీట్మెంట్ అనుకోండి స్టార్టింగ్ 1000 నుంచి, ఇట్లా అనమాట. మంచి ఆఫర్లు నడుస్తున్నాయి కాబట్టి మీరు వివరాలు ముందు కనుక్కోండి. ఫోన్ నెంబర్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. వీళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్లన్నీ కూడా చాలా ఓపిక్గా చేయాలన్నమాట అండి, చాలా పేషెన్స్ ఉండాలి ఇవి చేయటానికి. నాకైతే చిన్న చిన్న పిల్లలు ఎంత నచ్చుతారో అండి, ఎంత ఓపికమ్మా మీకు అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను అనమాట అండి. నాకు లేజర్ ట్రీట్మెంటు అట్లానే ఫేస్కి ఏదో ట్రీట్మెంట్ చేశారు కదా, 2 hours పట్టిందండి. నాకైతే చాలా బాగా నచ్చుతుందండి, వీళ్ళ సర్వీసు నచ్చుతుంది, అలానే ఈ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా నచ్చిందండి. మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఇటువంటి ప్రాబ్లం, ముఖ్యంగా ఈ అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం రైజ్ అవుతుంది అంటే స్టార్టింగ్లోనే మీరు లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోండి. నా సలహా అది, పర్సనల్గా నా సలహా. ఎందుకంటే ఆ హెయిర్ ఇంకా స్టార్ట్ అయిందంటే అట్లా పెరిగిపోతూనే ఉంటుందండి. ఆ తర్వాత అంటే ఎక్కువ సిట్టింగ్లు పడతాయి అన్నమాట. కాబట్టి స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు అస్సలు అశ్రద్ధ చేయొద్దండి. ఫోన్ నెంబర్ అది ఇస్తున్నాను కదా, వారిని కాంటాక్ట్ చేసి మాట్లాడి చక్కగా మీకు కావాల్సిన ట్రీట్మెంట్ హ్యాపీగా తీసుకోండి. నా ట్రీట్మెంట్ తీసుకుంటున్నంతసేపు పాపం సంధ్య అలా కూర్చుని ఉన్నదనమాట అండి. ఇంకా అంతా పూర్తి చేసుకుని కిందకు వచ్చేసరికి మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారు. జస్ట్ కారు ఎక్కుతున్నాం అనమాట. వాళ్ళు పలకరించేసరికి హ్యాపీగా వాళ్ళతో మాట్లాడి ఇక ఇంటికి బయలుదేరామన్నమాట అండి. ఈరోజు హైదరాబాద్ నుంచి నా రిటర్న్ జర్నీ అండి. ఫేషియల్ క్లినిక్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. నాకు ట్రైన్ 10కి కాబట్టి పర్వాలేదండి, కొంచెం రిలాక్స్ అయ్యి పిల్లలతో కొద్దిసేపు స్పెండ్ చేశాను. ఈసారి అయితే చాలా హెక్టిక్ షెడ్యూల్ అనే చెప్పాలండి. స్టేషన్కి రాగానే మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారనమాట అండి. పలకరించారు. ఈ చిన్ని పాపాయి బుడంకాయ చూడండి, చెప్పిందల్లా చేస్తూ ఉన్నది. బాయ్ చెప్పమంటే చెప్తుంది, హాయ్ చెప్పమంటే చెప్తుంది. ఆడపిల్లలు ఎలా అయినా చాలా క్యూట్గా ఉంటారు కదండి. అసలు ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు తగ్గిపోయినట్లు అనిపిస్తోందండి నాకు. ఇటు అమ్మ వాళ్ళ వెంపు చూసుకుంటే మొత్తం మగపిల్లలేనండి, 2 ఆడపిల్లలు. నా మేనకోడలికి రియా, అట్లనే స్వప్నకి నందు, వీళ్ళిద్దరే అనమాట అండి ఆడపిల్లలు. నాకు 2 కూతుళ్ళు ఉన్నా సరే అండి, ఆడపిల్లలంటే చాలా ఇష్టం అండి. మేము ఇలా కబుర్లు ఆడుతూ ఉండగానే నా ట్రైన్ వచ్చేసేసిందండి. ఇంకా గబగబా ట్రైన్ ఎక్కేసాను. వచ్చేటప్పుడు అయితే బోల్డ్ అంత లగేజ్ ఉన్నది, వెళ్ళేటప్పుడు జస్ట్ నా సూట్ కేసు, ఇంకో బ్యాగ్ కూడా ఉన్నదిలేండి, ఏయో కొన్నది కదా సంధ్య, అవన్నీ తీసుకుని ఇక బయలుదేరానండి. నన్ను ట్రైన్ ఎక్కించడానికి సంధ్య వచ్చింది కదండి. ట్రైన్ మూవ్ అవుతుందిలే, ఇక నువ్వు వెళ్ళు అంటే, లేదు ట్రైన్ మూవ్ అయిన తర్వాతే వెళ్తాను అని చెప్పి అలానే నిలబడింది. ఇంతలోకే ఇక కదిలిందిలేండి.
ఇక ఎవరి డ్యూటీలోకి వాళ్ళు జాయిన్ అయిపోవాలి కదండి. నేను భీమవరం వచ్చానంటే నా గోల నాదే, ఇంటికి వెళ్ళిందంటే సంధ్యా గోల సంధ్యాదే. ఉన్న 3 రోజులు మాత్రం గిరగిరా నన్ను తిప్పేసి సందడి సందడి చేసిందండి. ఇక తెల్లారేసరికి మా భీమవరానికి వచ్చేసామండి. ఏమండి, మా ఏరియాకి రాగానే మాకు అర్థమైపోతుంది. అసలు ఇట్లా విండోలోంచి చూస్తే చాలు పచ్చని పొలాలు, చెట్లు, చేపల చెరువులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓహో, మా ఊరు వచ్చేసామని మాకు అర్థమైపోతుందండి. ఇక ట్రైన్ దిగేసి నేనే ఆటో చేసుకుని ఇంటికి బయలుదేరిపోయానండి. మాకు భీమవరంలో పెద్ద దూరాలు ఏమేమి ఉండవండి. ఊరంతా తిప్పి తిప్పి 10 కిలోమీటర్లు ఉండదండి, అంతే. అందుకనే మాకు రైల్వే స్టేషన్ నుంచి మా ఇంటికి 2.5 3 కిలోమీటర్స్ ఉంటుందేమో, అంతే అండి. ఇగోండి దారిలో మామిళ్ళమ్మ తల్లి దేవాలయం కనిపిస్తే ఆ తల్లికి ఒకసారి ఇక్కడి నుంచే మొక్కుకున్నాను. మేము మా ఊర్లో ఎటువైపు వెళ్ళినా సరే అండి మామిళ్ళమ్మ గుడి చుట్టూ తిరిగినట్టే అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే మామిళ్ళమ్మ తల్లి దేవాలయం సెంటర్లో ఉంటుందన్నమాట అండి. అసలు మా భీమవరం అండి 365 రోజులు పండగ వాతావరణమే కనిపిస్తూ ఉంటుందండి. మీరు చెప్తే నమ్మరు, కానీ ఒకదాని తర్వాత ఒకటి ఉత్సవాలు, విశేషమైన పండుగలు ఇవన్నీ కూడా అట్లా సంవత్సర కాలం అంతా జరుగుతూనే ఉంటాయండి. ప్రత్యేకించి కార్తీక మాసం నెల రోజులు సంక్రాంతి పండుగ, ఇవైతే మా భీమవరానికి పెట్టింది పేరు అనమాట అండి. చాలా సందడిగా ఉంటుంది. ఇక ఇంటికి వచ్చేసరికి మా వారు లేరు, బయటికి వెళ్ళారు అనమాట అండి. అందుకనే నేనే ఆటో చేసుకుని వచ్చేసాను. మనం ఏదన్నా ఊరు వెళ్ళి రాగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇల్లంతా ఒకసారి కలయి తిరిగి చూసుకుంటామండి. లోపలికి వచ్చి మహాలక్ష్మీదేవిని ఒక్కసారి చూసుకుని అమ్మా తల్లి నేను వచ్చేసాను అని చెప్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. సాధారణంగా మనం ఊళ్ళో లేము అని అంటే ఇల్లంతా దుమ్ము దోగరతో నిండిపోయి ఉంటుంది కదండి. కానీ నాకు ఆ ప్రాబ్లం లేదులేండి. వరం వస్తుంది కదా, అన్నీ నీట్గా తోమేసి సర్దేసి పెట్టి ఉంచింది. ఇల్లంతా నీట్గానే ఉన్నదండి. దేవుడికి అది తలుపు మాత్రం స్నానం చేసి వచ్చి తీస్తాను అనమాట అండి. నేను వస్తూ పాల ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఫస్ట్ కాఫీ కలుపుకొని తాగేస్తున్నానండి. ఈరోజు చాలా పనులు పెట్టుకోవాలండి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రాబోతోంది కదా, దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. నేను వైకుంఠ ఏకాదశికి ఏమి ఏర్పాట్లు చేసుకున్నాను ఏంటి అంతా కూడా రేపు వీడియోలో పెడతానండి. ఇంతలోకి పిన్నిగారు రానే వచ్చారు. గేట్ తీయంగానే వచ్చేసేస్తారనమాట అండి. వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నారు. ఈవిడ నేనున్నా లేకపోయినా వచ్చి వాకిలి అది ఊడ్చి ముగ్గు పెట్టి వెళ్తున్నారంటలేండి. కాకపోతే వైకుంఠ ఏకాదశి కోసం ఇక నేను మొత్తం అంతా కడిగించాలన్నమాట అండి. నాకు డస్టింగ్కి ఎవరినన్నా చూస్తున్నానండి. వాళ్ళేమో దొరకట్లేదు. పిన్నిగారేమో ఎక్కువ చేయలేరు, ఆవిడకి ఏదో సాయంగా ఉంటుందని ఓకే అన్నాను, అంతే అండి. జస్ట్ కొంచెం మేర తుడిచి వెళ్ళిపోతారన్నమాట. ఇంతలోకి ఎళ్ళమ్మట పువ్వులు వచ్చినాయండి, తీసుకున్నాను. మాకు అన్నీ కూడా ఎళ్ళమ్మట వచ్చేసేస్తాయండి. ఓ 20 రూపాయలు పువ్వులు తీసుకున్నాను పూజ కోసమని. ఇప్పటి వరకు సూట్ కేసు లోన పెట్టుకోలేదండి, గుమ్మంలోనే ఉన్నది. ఇప్పుడు తీసుకువెళ్తున్నానండి. దీపం పెట్టేసుకుని వద్దాము, నేను రెడీ చేసుకుంటున్నానండి. ఇంట్లో పండు ఫలం ఇటువంటి ఏమీ లేవు. ఫ్రిడ్జ్లో ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి అన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకున్నాను. తమలపాకులు కూడా ఫ్రిడ్జ్లో ఎప్పుడో నిలవయ్యే ఉన్నాయండి, కానీ బాగానే ఉన్నాయి. అవి 2 పెట్టుకుని దీపం పెట్టుకుంటున్నాను. అలానే వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేసుకుంటున్నా. ఉత్తర ద్వార దర్శనం లాగా ఏర్పాటు చేసుకుని ఈ సంవత్సరం ఉత్తర ద్వారం కోసం అని చెప్పి ఒక మంచి యాంటిక్ డోర్ ఒకటి తీసుకున్నానండి. చాలా బాగున్నదనమాట. దాన్ని ఏర్పాటు చేసుకోవటం ఇవన్నీ కూడా రేపటి వీడియోలో చూద్దురు కానీ అండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.